సాగి శ్రీహరి సర్వీస్ ఇన్ఫోటెక్ ఛానల్లో వచ్చే ప్రతి అప్డేటెడ్ వీడియో డైరెక్ట్గా మీ ఫోన్కి రావాలంటే వీడియో ఓపెన్ చేసి వీడియో కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ టు ఆల్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాగి శ్రీహరి సర్వీస్ ఇన్ఫోటెక్. యూడేస్ ప్లస్లో గత సంవత్సరం విద్యార్థులను ఈ సంవత్సరం విద్యా సంవత్సరంలోకి ఎలా ప్రమోట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. స్టూడెంట్ ఇన్ఫో సైట్లో విద్యార్థుల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం, యాడ్ చేసుకోవడం, ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆ యాక్టివిటీస్ అన్నీ స్టూడెంట్ ఇన్ఫో సైట్ సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా మన యూడేస్ ప్లస్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో గత సంవత్సరం విద్యార్థుల్ని ఈ విద్యా సంవత్సరంలోకి ఎలా ప్రమోట్ చేసుకోవాలి అనేది యూడేస్ ప్లస్కి సంబంధించి ఈ టోటల్ ప్రాసెస్ కూడా మన మొబైల్లో ఎలా కంప్లీట్ చేసుకోవాలో సింపుల్గా చూపించడం జరుగుతుంది. సో బ్రౌజర్లోకి వెళ్ళి udaysplus.gov.in టైప్ చేసి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న మొదటి లింక్ మీద టచ్ చేయండి. స్క్రీన్ పైకి తీసుకెళ్తే మనకి ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అడుగుతుంది. స్టేట్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. యూజర్ ఐడి అంటే మన స్కూల్ యొక్క డైస్ కోడ్ ఎంటర్ చేస్తాము. మనము ఈ యూడేస్ ప్లస్కి సంబంధించి ఏ పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకుని ఉంటామో ఆ క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మనకు పాస్వర్డ్ తెలియనట్లయితే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో పైన డైస్ కోడ్ ఎంటర్ చేసాము, పాస్వర్డ్ ఎంటర్ చేసాము, క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాము. సో లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కరెంట్ అకాడమిక్ ఇయర్ 2024-25 కనిపిస్తూ ఉంది. సో ఈ ఆప్షన్లోకి వెళ్ళే ముందు ఈ ప్రాసెస్ మొత్తం మనం మొబైల్లో కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి మనకు పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి. ఆ 3 డాట్స్ని టచ్ చేస్తే ఇక్కడ మనకు డెస్క్టాప్ సైట్ అని కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన సిస్టంలో ఎలా కనిపిస్తుందో మొబైల్లో కూడా అలానే కనిపిస్తుంది. మొదట మనకి ఇక్కడ కరెంట్ అకాడమిక్ ఇయర్ కనిపిస్తూ ఉంది. దాని 2024-25కి సంబంధించి టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మన క్లోజ్ కనిపిస్తుంది. క్లోజ్ మీద టచ్ చేస్తాం. ఇక్కడ టోటల్ ఎన్రోల్మెంట్స్ 0, టోటల్ బాయ్స్ 0, టోటల్ గర్ల్స్ 0 వచ్చింది. ఇక్కడ అన్ని క్లాసులకు సంబంధించి మనకి ఇక్కడ అన్నీ కూడా బాయ్స్ గర్ల్స్ సంబంధించిన రోల్ అనేది 0 రావడం జరిగింది. ఇది 2024-25కి సంబంధించి మనకి ఇక్కడ అన్నీ కూడా ఆ రోల్ అనేది అన్ని క్లాసులకు కూడా 0 చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ మన యొక్క ప్రజెంట్ రోల్ ఇక్కడ మన డిస్ప్లే కావాలంటే మనము మొదట 2023-24 అంటే గత విద్యా సంవత్సరం సంబంధించి అన్ని తరగతుల విద్యార్థులను ప్రమోట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ విద్యార్థుల డిస్ప్లే కావడం జరుగుతుంది. తరగతి యొక్క రోలు ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. సో మొదట ఇక్కడ మనకు ప్రోగ్రెషన్ యాక్టివిటీ అని కనిపిస్తూ ఉంది. ప్రోగ్రెషన్ యాక్టివిటీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రోగ్రెషన్ మాడ్యూల్ గో అని కనిపిస్తుంది. గో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ క్లాస్ ఉంది. సో క్లాస్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెక్షన్ సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేయాలి. సో గో మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆ క్లాస్లో ఉండే విద్యార్థులంతా కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఒకవేళ విద్యార్థుల సంఖ్య ఎక్కువ మంది ఉన్నట్లయితే ఇక్కడ 100 వరకు మనం తీసుకోవచ్చు ఒక క్లాసుకు సంబంధించి. సో ఈ స్కూల్కి సంబంధించి తక్కువ మంది విద్యార్థులు కాబట్టి నేను 10 సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సో మొదటి విద్యార్థికి సంబంధించి ఇక్కడ మనకు మొదటి విద్యార్థికి సంబంధించి ప్రోగ్రెషన్ స్టేటస్లో ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేస్తే సో ప్రమోటెడా, నాట్ పాస్డా, ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషనా, డిస్కంటిన్యూడ్ బిఫోర్ ఎగ్జామినేషనా, రిపీటరా అడుగుతుంది. ప్రమోటెడ్ మీద సెలెక్ట్ చేసుకుంటాము. సో 2023-24 సంబంధించి ఆ విద్యార్థికి
టోటల్ మార్క్స్ పర్సంటేజీ ఎంత వచ్చిందో ఆ పర్సంటేజ్ని మనం ఇక్కడ వేయాల్సి ఉంటుంది. తర్వాత నంబర్ ఆఫ్ డేస్, స్కూల్కి ఎన్ని రోజులు అటెండ్ అయ్యిందో ఆ డేస్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి నెక్స్ట్ స్కూలింగ్ సేమ్ స్కూల్లో ఉన్నారా లేదా టీసీతో వెళ్ళారనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ అప్డేట్ అని కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ క్లాస్కు సంబంధించి సెలక్షన్, ఇక్కడ మనం ఈ విద్యార్థి సెకండ్ క్లాస్ మనం సెలెక్ట్ చేసుకుంటేనే ఆటోమేటిక్గా ప్రమోటెడ్ థర్డ్ క్లాస్ రావడం జరుగుతుంది. థర్డ్ క్లాస్లో ఏ సెక్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అప్డేట్ అడుగుతుంది, అప్డేట్ మీద క్లిక్ చేయాలి. అప్డేట్ మీద క్లిక్ చేసిన తర్వాత స్టూడెంట్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది. ఓకే మీద క్లిక్ చేస్తాం. సో ఒక విద్యార్థికి సంబంధించి స్టేటస్ మనకు డన్ అని రావడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ రెండో విద్యార్థిని సెలెక్ట్ చేసుకుంటాము. సో ప్రమోటెడ్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు పర్సంటేజీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, మార్క్స్ పర్సంటేజీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేస్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ దగ్గర స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని థర్డ్ క్లాస్కి ప్రమోషన్ వస్తే ఏ సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ అప్డేట్ మీద క్లిక్ చేయాలి. అప్డేట్ మీద క్లిక్ చేసిన తర్వాత స్టూడెంట్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది. ఇప్పుడు మనము ఈ క్లాస్కు సంబంధించి ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. ఇద్దరు విద్యార్థులు కూడా స్టేటస్లో డన్ అని రావడం జరిగింది గ్రీనింగ్తో. ఇప్పుడు మనం ఈ క్లాస్కు సంబంధించి ఫైనలైజ్ మీద క్లిక్ చేయాలి. ఈ క్లాస్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, టోటల్ ఎంతమంది అనేది, రిపీటర్సు, పాస్ అయిన నాట్ పాస్డ్, వీటికి సంబంధించిన అన్నీ కూడా డీటెయిల్స్ రావడం జరిగింది. ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తాము. నెక్స్ట్ ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ సెకండ్ క్లాస్ అండ్ సెక్షన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని రావడం జరిగింది. ఓకే మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మరలా నెక్స్ట్ ఇంకో క్లాస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్ క్లాస్ సెలెక్ట్ చేసుకున్నాము, ఏ సెక్షన్ సెలెక్ట్ చేసుకున్నాము, గో మీద క్లిక్ చేయాలి. గో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ సంబంధించి థర్డ్ క్లాస్ సంబంధించి సో థర్డ్ క్లాస్లో ఫస్ట్ విద్యార్థికి సంబంధించి ప్రోగ్రెషన్ స్టేటస్లో మనం ప్రమోటెడ్ సెలెక్ట్ చేసుకుంటాము. మార్క్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి, మార్క్స్ పర్సంటేజీ ఇక్కడ మనం తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ డేస్ అటెండెడ్ స్కూల్కి వచ్చేసి ఎన్ని రోజులు అటెండ్ అయ్యారో ఆ డేస్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ స్కూలింగ్ వచ్చి స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్, ఒకవేళ టీసీ తీసుకెళ్తే అక్కడ టీసీ తీసుకెళ్ళినట్టు మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి థర్డ్ క్లాస్ అంటే ఇక్కడ ఫోర్త్ క్లాస్ ప్రమోషన్ చూపిస్తుంది. సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాము, అప్డేట్ మీద క్లిక్ చేయాలి. స్టూడెంట్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది. ఓకే మీద క్లిక్ చేస్తాం. సో థర్డ్ క్లాస్కు సంబంధించి మన విద్యార్థులకు ఆ విద్యార్థి సంబంధించి ప్రోగ్రెస్గా స్టేటస్ ప్రమోటెడ్ అని సెలెక్ట్ చేసుకున్నాము అందరు విద్యార్థులకి. తర్వాత మార్క్స్ యొక్క పర్సంటేజీ 2023-24 సంబంధించి మార్క్స్ పర్సంటేజీ, అటెండెన్సు, నెక్స్ట్ వచ్చి వాళ్ళు స్కూలింగ్ స్టేటస్ సెలెక్ట్ చేసుకున్నాము. వాళ్ళకి సెక్షన్ ఫోర్త్ క్లాస్ ప్రమోటెడ్ అయ్యారు కాబట్టి ప్రమోట్ అయిన క్లాస్కి సంబంధించిన సెక్షన్ సెలెక్ట్ చేసుకున్నాము. అప్డేట్ మీద అన్ని క్లిక్ చేసాము. ఇప్పుడు మనకు ఆ క్లాస్లో అందరి విద్యార్థులకి మన గ్రీన్ కలర్లో డన్ అని రావడం జరిగింది. ఇప్పుడు మన కింద ఫైనలైజ్ అని కనిపిస్తుంది. సో థర్డ్ క్లాస్ సంబంధించి ఫైనలైజ్ మీద క్లిక్ చేయాలి. సో కన్ఫర్మ్ ఉంటుంది, కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయాలి. సో ఫోర్త్ క్లాస్ విద్యార్థులకు సంబంధించి కూడా వాళ్ళ యొక్క మార్క్స్ పర్సంటేజీ, నెంబర్ ఆఫ్ డేస్ అటెండెడ్, స్కూలింగ్ స్టేటస్ సెలెక్ట్ చేసుకుని అప్డేట్ మీద అందరు విద్యార్థులు క్లిక్ చేయాలి. ఈ విధంగా తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉంటే
అంతమంది విద్యార్థులకి అప్డేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు టోటల్‌గా ఆ క్లాస్‌లో ఉన్న అందరు విద్యార్థులకి అన్నీ గ్రీన్ కలర్‌లో డన్ డన్ అని రావడం జరిగింది. ఇప్పుడు మనము ఫైనలైజ్ మీద క్లిక్ చేయాలి. సో, ఆ క్లాస్‌కి సంబంధించి రోల్ కనిపిస్తుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చి లాస్ట్ క్లాసు ఫిఫ్త్ క్లాస్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. గో మీద క్లిక్ చేయాలి. సో, ఇక్కడ ఫిఫ్త్ క్లాస్‌లో ఇద్దరు విద్యార్థులు కనిపిస్తున్నారు. సో, ప్రోగ్రెస్ స్టేటస్ ప్రమోటెడ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇద్దరికి కూడా ఒకేసారి ప్రమోటెడ్ అని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఫస్ట్ విద్యార్థికి సంబంధించి మార్క్స్ యొక్క పర్సంటేజ్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. హాజరైన రోజుల్ని మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ రెండో విద్యార్థికి కూడా మార్క్స్ పర్సంటేజ్, నంబర్ ఆఫ్ డేస్ అటెండెడ్. ఇక్కడ మన ఫిఫ్త్ క్లాస్కి సంబంధించి ఈ స్కూల్లో ఇదే లాస్ట్ క్లాస్ కాబట్టి ఇక్కడ మనం ప్రమోటెడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు స్కూలింగ్ స్టేటస్లో లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ ఆర్ వితౌట్ టీసీ అని కనిపిస్తుంది. ఇదొక ఆప్షన్ మనకు కనిపిస్తుంది. సో, లాస్ట్ క్లాస్కి సంబంధించి మనం ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ మన సెక్షన్ కూడా మనకు రాదు. నెక్స్ట్ అప్డేట్ మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్ రెండో విద్యార్థి కూడా అప్డేట్ మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేస్తాం. ఇప్పుడు మనం లాస్ట్ క్లాసు హైయెస్ట్ క్లాసు ఆ స్కూల్కి సంబంధించి మనకు అన్నీ రెండు కూడా స్టేటస్లో డన్ డన్ అని రావడం జరిగింది. ఫైనలైజ్ మీద క్లిక్ చేస్తాము. కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తాము. ఈ విధంగా ప్రోగ్రెషన్ యాక్టివిటీలో గత సంవత్సరం విద్యార్థులను ఈ విద్యా సంవత్సరంలోకి మనము ప్రమోట్ చేసుకుంటాము. తర్వాత ఇలా చేసిన తర్వాత 2-3 అవర్స్ తర్వాత మనకు ఆ విద్యార్థులంతా కూడా అక్కడ మనకు అప్డేట్ అయ్యి ఆ రోల్ అనేది మనకు 2024-25 విద్యా సంవత్సరం సంబంధించి రోల్ అనేది అక్కడ మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. సో, మనం విద్యార్థుల్ని ప్రమోట్ చేసిన తర్వాత ప్రోగ్రెషన్ యాక్టివిటీలోకి వెళ్ళి విద్యార్థులు మనకు ప్రమోట్ చేసిన తర్వాత స్కూల్ డాష్ బోర్డ్లోకి వస్తే మనకి ఇక్కడ విద్యార్థులు అనేది ఇక్కడ రోల్ అనేది ఈ విద్యా సంవత్సరం సంబంధించి అప్డేట్ కావడం జరుగుతుంది.